subscribe button and hit on bell icon so you never miss an updates from Vasishtha Botany blogs, right? In this session we are going to talk about subaerial stem modifications. Subaerial stem modifications means some part is below the ground, some part is above the ground. So they are known as subaerial stem modifications, right? The main function of subaerial stem modifications are they are mainly involved in vegetative propagation. So they are called reproductive stems. ఓన్లీ ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ మనకి సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ యొక్క ఒకే ఒక ఫంక్షన్ ఏంటంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ లో పాల్గొంటాయి. సో దే ఆర్ కాల్డ్ రిప్రొడక్టివ్ స్టెమ్స్, రైట్? ఇవి డిఫరెంట్ టైప్స్ బేస్డ్ ఆన్ గ్రోత్ ప్యాటర్న్ అండ్ డెవలప్మెంట్. సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఆర్ 4 categories. ఫస్ట్ వన్ రన్నర్స్. రన్నర్ మీన్స్ weak stemmed plant. Runner means weak stemmed plant. రన్నర్స్ ఎక్కడ ఉంటాయి? జనరల్ గా మనకి గ్రాసెస్ లో ఉంటాయి. రన్నర్ అంటే ఏంటంటే ప్రోస్ట్రేట్ స్లెండర్ స్టెమ్, దే గ్రో హారిజంటల్లీ బిలో ద గ్రౌండ్, హారిజంటల్లీ ఆన్ ద గ్రౌండ్. They run horizontally on soil surface. భూమి లోపలికి ఉండవు, భూమి పైన ఉండవు. కొంత పార్ట్ పైన కొంత పార్ట్ కింద ఉంటాయి. రన్నర్ మీన్స్ వీక్ స్టెమ్డ్ ప్లాంట్. స్లెండర్ prostrate stem, they run horizontally on soil surface. The creeping stem contains nodes and internodes. This one is node, this one is another node. The portion between two nodes is called internode. Nodes develops adventitious roots and branches. If the internode is break off, each node shows independent life. పొరపాటుని ఇంటర్నోడ్ బ్రేక్ అయితే ప్రతి నోడ్ కూడా కొత్త లైఫ్ ని, ఇండిపెండెంట్ లైఫ్ ని పొందుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే రన్నర్స్ కి సైనోడాన్, డబ్ గ్రాస్ అంటాం, గరిక అంటాం మన దగ్గర, సైనోడాన్ డాక్టైలా, ఫ్రగేరియా, స్ట్రాబెర్రీ, ఆక్సాలిస్, హైడ్రోకోటైల్. ఇది ఆక్సాలిస్ లీవ్స్ ఈ రకంగా ఉంటాయి, ఇది హైడ్రోకోటైల్. ఓకే, ఏదైనా సరే వీటిలో ఏముంటుంది మనకి రన్నర్స్ ఉంటుంది. రన్నర్ మీన్స్ prostrate stem, they run horizontally on soil surface, right? Next one, stolons means the lateral axillary branch which bends downwards. Right? భూమికి దగ్గరగా ఉండే కొన్ని శాఖలు అనే పొరపాటున భూమిని టచ్ అయినప్పుడు రూట్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. రూట్స్ ఫార్మ్ అయిన తర్వాత కూడా బ్రాంచ్ అన్నది గ్రోత్ ను చూపించి దేన్ని కలిగి ఉంటుంది? లీవ్స్ ని కలిగి ఉంటుంది. ఈ రకంగా ఇఫ్ ద పోర్షన్ ఈస్ బ్రేక్ ఆఫ్, ఇట్ షోస్ ఇండిపెండెంట్ లైఫ్. స్టోలాన్స్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ లేయరింగ్ టెక్నిక్, రైట్? లేయరింగ్ టెక్నిక్ అంటే స్టోలాన్ అంటే ఏంటంటే న్యాచురల్ గా కొన్ని శాఖలు అనేవి భూమిని టచ్ అయినప్పుడు రూట్స్ ఫార్మ్ అవుతాయి. రూట్స్ ఫార్మ్ అయిన తర్వాత కూడా బ్రాంచ్ ఏంటి మరలా గ్రోత్ ను చూపించి లీవ్స్ ని కలిగి ఉంటుంది. ఇలా జరగడాన్ని ఏమంటాం మనం? స్టోలాన్స్ అంటాం. when branches contact with soil, again produce branches. Roots are produced at the contact region. Obliquely downward growing branch, it is called stolons. Stolons technique associated with layering principle. Okay, లేయరింగ్ ప్రిన్సిపల్ దేంతో అసోసియేట్ ఉంటుందంటే స్టోలాన్స్ తో. ఇక్కడ హార్టికల్చర్ లో ఏం చేస్తారంటే ఇక్కడ న్యాచురల్ గా ఇక్కడ ఈ బ్రాంచెస్ ని నేల వైపు బెండింగ్ చేస్తారు. బెండింగ్ చేసి ఇక్కడ మనకి రీజన్ లో టార్గెటెడ్ రీజన్ బరీ చేస్తారు, సాయిల్ లో బరీ చేస్తారు.
ఈ బర్రీస్ చేసే రీజన్ లో రూట్ సెట్టింగ్ హార్మోన్ ఆక్సిన్స్ అనేవి మనకి ఆక్సిన్స్ అప్లై చేస్తారు. ఆక్సిన్స్ అనే ఫైటో హార్మోన్స్ అప్లై చేస్తారు. ఆక్సిన్స్ అనేవి రూట్ సెట్టింగ్ హార్మోన్స్. ఆక్సిన్స్ అప్లై చేయడం వల్ల ఈ బ్రాంచ్ నుంచి మనకి ఏమి ఫార్మ్ అవుతాయి, రూట్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. రూట్స్ ని ప్రమోట్ చేస్తుంది ఆక్సిన్స్. అయితే రూట్స్ ఫార్మ్ అవడం అనేది కొన్ని వీక్స్ పట్టవచ్చు, కొన్ని ఇయర్స్ పట్టవచ్చు, ప్లాంట్ బట్టి ఉంటుంది. యాక్చువల్ గా లేయరింగ్ ప్రిన్సిపల్ అనేది కటింగ్స్ కంటే డిఫికల్టీగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఈ టార్గెట్ రీజన్స్ కి కంటిన్యూస్ గా వాటర్ మినరల్స్ అనేవి సప్లై అవుతాయి. వాటర్ మినరల్స్ అనేవి సప్లై అవడం జరుగుతుంది. ఇలా బెండ్ చేస్తారు ఒక ట్విగ్ ని. బెండ్ చేసిన రీజన్ లో రూట్స్ వస్తాయి. రూట్స్ వచ్చిన తర్వాత కూడా మరలా బ్రాంచ్ ఏమవుతుంది, గ్రోత్ ని చూపిస్తుంది అనమాట. మరలా దీన్ని బెండ్ చేస్తారు. ఈ రకంగా చేసే ప్రాసెస్ ఏమంటాం మనం, లేయరింగ్. వీటన్నిటిని కట్ చేసుకుంటూ ముందుగా జరుగుతుంది అనమాట. ఇది స్టోలాన్స్ అసోసియేటెడ్ విత్ లేయరింగ్ టెక్నిక్, రైట్. స్టోలాన్స్ ఎక్కడ ఉంటాయంటే నీరియం గన్నేర్ అంటాం అందరూ. నీరియంలో సబేరిస్టమ్ స్టోలాన్స్ ఉంటాయి. ఇన్ఫ్లోరసెన్స్ పాలికేషియల్ సైన్ ఉంటుంది, సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్. నెక్స్ట్ ఇక్కడ లీఫ్ ఫిలియోటాక్సీ ఏంటంటే సైక్లిక్ ఫిలియోటాక్సీ ఉంటుంది, వారల్ ఫిలియోటాక్సీ ఉంటుంది. అలాగే జాస్మిన్, రోజా వీటిలో కూడా స్టోలాన్స్ అన్న ఉంటాయి న్యాచురల్ గా. మనకి ఎక్కువగా లేయరింగ్ ప్రిన్సిపల్ అనేది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే బోన్సాయ్ ప్లాంట్స్ లో లేయరింగ్ ని యూజ్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్. ఇది వరకు కాంపిటేటివ్ ఇచ్చాడు. విచ్ సబేరియల్ స్టెమ్ అసోసియేటెడ్ విత్ లేయరింగ్ టెక్నిక్. కింద ఆప్షన్స్ లో రన్నర్స్, స్టోలాన్స్, ఆఫ్ సెట్స్, సక్కర్స్ అని ఇస్తారు. ఆప్షన్ ఏంటంటే మనకి స్టోలాన్స్. లేయరింగ్ ప్రిన్సిపల్ అసోసియేటెడ్ విత్ సక్కర్స్. Suckers का example chrysanthemum, musa, mentha, pineapple. Sucker means a branch arises from the base of the stem. It grows horizontally below the soil. And comes out obliquely with leafy shoot. If the portion is break off, this branch shows independent life. Right? Obliquely upward growing branch, it is called sucker. Obliquely downward growing branch, it is called stolon. Right. Example chrysanthemum, musa, mentha, pineapple. And stolon ki sucker ki difference ఏంటి? Stolon is obliquely downward growing branch. Sucker is obliquely upwards growing branch. Right. Next one, offset means offset generally present in free floating hydrophytes like Pistia, Eichhornia. Pistia is called water cabbage, Eichhornia is called water hyacinth. Right. Here the stem is highly reduced and appears like a disc-like stem. They run horizontally on surface. It look like runner, but it contains only one internode. Stem is highly reduced and appears like a disc. This disc-like stem contains two nodes. Nodes develops balancing roots and branches. These branches shows limited growth. And they contains closely and compactly arranged leaves. ఈ లిమిటెడ్ గ్రోత్ చూపించే నోట్స్ నుంచి దిగువ భాగానికి బ్యాలెన్సింగ్ రూట్స్ ఏర్పడతాయి నీటి మీద తేలడానికి వీలుగా. పైభాగం నుంచి చిన్న లిమిటెడ్ గ్రోత్ చూపించే బ్రాంచెస్ ఏర్పడతాయి. ఈ బ్రాంచెస్ అనేవి దగ్గరగా ఉండే లీవ్స్ కలిగి ఉంటాయి. ఇలా లీవ్స్ దగ్గరగా ఉండడాన్ని ఏమంటాం మనం, రోజెట్ వెయినేషన్ అంటాం. The leaves closely and compactly arranged. Right? నోడ్ యొక్క దిగువ భాగం నుంచి బ్యాలెన్సింగ్ రూట్స్ ఫార్మ్ అవుతాయి. ఈ బ్యాలెన్సింగ్ రూట్స్ అనేవి ప్లాంట్ అనేది నీటి మీద తేలడానికి హెల్ప్ చేస్తాయి. ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్ ఇది. ఈ రూట్ కి కింద ఉండే సాయిల్ తో రిలేషన్ అనేది ఉండదు, సంబంధం అనేది ఉండదు. ఇక్కడ ఓన్లీ నీటి మీద ప్లాంట్ అనేది తేలుతూ ఉంటుంది.
ఆఫ్సెట్ లో ఉండే నోడ్ నెంబర్ ఎంత అంటే 2 నోడ్స్ ఉంటాయి. ఆఫ్సెట్ లో ఉండే ఇంటర్ నోడ్ నెంబర్ ఎంత అంటే 1 ఇంటర్ నోడ్ ఉంటుంది. ఇఫ్ ద ఇంటర్ నోడ్ ఈస్ బ్రేక్ ఆఫ్, ఈచ్ నోడ్ షోస్ ఇండిపెండెంట్ లైఫ్. ఎగ్జాంపుల్ ఏంటంటే పిస్టియా వాటర్ క్యాబేజ్ ఆర్ వాటర్ లెట్యూస్, ఐకార్నియా వాటర్ హయాసియంత్, దీనిలో బెంగాల్ టెర్రర్ అంటాం. ఐకార్నియా క్రాసిపస్, బెంగాల్ టెర్రర్. బెంగాల్ టెర్రర్ ఎందుకంటారంటే దీన్ని యాక్చువల్ గా దీనిలో అట్రాక్టివ్ ఫ్లవర్స్, అట్రాక్టివ్ లీవ్స్ షేప్ దీన్ని బేస్ చేసుకొని అదర్ కంట్రీస్ నుంచి తీసుకురావడం జరిగింది. ఇదేం చేస్తుందంటే ఏ పాండ్ లో ఉన్నా సరే ఆ పాండ్ లో ఉండే డిజాల్వ్డ్ ఆక్సిజన్ బయటికి పంపించేస్తుంది. ఇట్ డ్రైన్స్ ది ఆక్సిజన్ ఫ్రమ్ వాటర్. సో లోపల మనకేంటి వాటర్ లో ఉండే ఆక్వాటిక్ ఆర్గనిజమ్స్, ఫిషెస్, ప్రాన్స్ వంటివి డిజాల్వ్డ్ ఆక్సిజన్ లేకపోవడం వల్ల డెడ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. అందువల్ల దీన్ని బెంగాల్ టెర్రర్ గా పేర్కొంటాం. ఇట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ బెంగాల్ టెర్రర్, ఐకార్నియా క్రాసిపస్. ఇట్ డ్రైన్స్ ది ఆక్సిజన్ ఫ్రమ్ వాటర్. ఇట్ లీడ్స్ టు డెత్ ఆఫ్ ఫిషెస్. అగేవ్ సెంచరీ ప్లాంట్, దీంట్లో కూడా మనకేంటి ఆఫ్సెట్ ఉంటుంది. రైట్, ఆఫ్సెట్ లో ఉండే నోడ్ నెంబర్ ఎంత అంటే 2 నోడ్స్. ఇంటర్ నోడ్ 1 ఇంటర్ నోడ్. రూట్ మోడిఫికేషన్ ఏంటంటే బ్యాలెన్సింగ్ రూట్స్. ప్లాంట్స్ ఏంటంటే పిస్టియా, ఐకార్నియా అంటే ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్, దే ఫ్లోట్ ఫ్రీలీ ఆన్ వాటర్ సర్ఫేస్. నెక్స్ట్ లీఫ్ అరేంజ్మెంట్, ఇట్ ఈస్ నోన్ యాజ్ రోజెట్ వేనేషన్. లీవ్స్ ఆర్ క్లోజ్లీ అండ్ కాంపాక్ట్లీ అరేంజ్డ్. రైట్,